దీపక్ రెడ్డి గారు మీ దగ్గరికి మనతోటి తమిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. శివశంకర్ గారు నమస్కారం సార్. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. సో ముఖ్యమంత్రి గారు వెరీ స్ట్రిక్ట్గా ఉన్నారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెరీ స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే తెలుస్తోంది ఈ అంశాల మీద. అయినప్పటికీ కూడా కేవలం ఏదో పబ్లిసిటీ కోసం ఒకరినిద్దరిని అరెస్ట్ చేసి అలా ఉన్నారు కూటమి ప్రభుత్వం. అంతేగాని నిజంగా వారికి చిత్తశుద్ధి అనేది నిజంగా ఉంటే ఇంకా చాలామంది అలాంటి వాళ్ళు ఈ కూటమి పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పేసి భావిస్తాననేది ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు అభిప్రాయం. ఎమ్మెల్సీ కాబట్టి ఆ పార్టీ అభిప్రాయం కూడా అదే అనుకోవాలి. ఇంకా బ్రహ్మనాయుడు గారు వారి అభిప్రాయాన్ని, వారి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నేను గౌరవిస్తూ, ఇప్పుడు గత 5 సంవత్సరాలు మనం ఏం చేశామో అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎదుటివారికి చేయి చూపించడానికి ప్రయత్నించేటప్పుడు ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేలు వస్తాయి. రాజకీయాల్లో ఈ ఒరవడికి తెరలేపిందే వైసీపీ. ఈ ఒరవడి అంటే ఏంటి? వ్యక్తిగత దూషణ, క్యారెక్టర్ అసాసినేషన్, వీటన్నిటికీ చట్టసభల్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ, బహిరంగ సభల్లో కానీ తెర లేపింది వైసీపీ. ఈ విష సంస్కృతి ఇది. అలాగే ఇప్పుడు ఏ చెట్టు అయితే నాటామో పళ్ళు ఏమి ఇస్తాయండి? ఆ చెట్టు పళ్ళు ఇస్తాయి, వేరే పళ్ళు ఇస్తాయా? సో సోషల్ మీడియాలో కూడా, డిబేట్లలో కూడా ఆ రకమైనటువంటి ట్రెండ్నే వీళ్ళు ఫాలో అయ్యారు. గతంలో కట్టడి చేయడానికి ఏ నాయకుడు ప్రయత్నించాల. నేను అనేక సందర్భాల్లో చూశాను. చట్టసభలో ఒక నాయకుడు అసహ్యకరంగా మాట్లాడితే ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉండేవారు చట్టసభలో. ఆ సీను మీరు ఒకసారి చూస్తే చాలా అర్థమవుతుంది. అలాగే వాళ్ళు ఎదుట పార్టీ నాయకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే మెకానిజం ఆ పార్టీలో లేదు, ఏ రోజు కూడా లేదు. వాళ్ళు పెట్టిన సంస్కృతి ఇది ఇప్పుడు మొదలైంది. సో ఇక్కడ ఒకటండి శివశంకర్ గారు, వారు ఆ విధంగా వ్యవహరించారు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు, మీకు కూటమికి పట్టం కట్టారు. మరి ఇప్పుడు మీరు చేసేటువంటి డెవలప్మెంట్స్ మీదే మనం డిస్కస్ చేయాలి. సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు మీ ప్రభుత్వం ఏ మేరకు తొలగించేయడానికి ప్రయత్నం చేస్తుంది? ఖచ్చితంగా దిస్ ఈజ్ ద బిగినింగ్ అండి. కూటమి ప్రభుత్వం బిగిన్ చేసింది ప్రక్షాళన కార్యక్రమం. దానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తే తప్పు చేశాడు కాబట్టి, అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. స్త్రీల మీద రాజకీయాలతో సంబంధం లేని వైఎస్ భారతి మేడం గారి మీద ఆ రకంగా కామెంట్ చేయడం తప్పు అన్నది కూటమి ప్రభుత్వం స్టాండ్కి తీసుకుంది. అవును, తీసుకుంటే అది ఒక సిగ్నల్ వెళ్తుంది ఎవరికైనా సరే. అది తెలుగుదేశం యాక్టివిస్టులు అవ్వచ్చు, లేదు జనసేన అవ్వచ్చు, వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా, సొసైటీలో ఎవరైనా, సోషల్ యాక్టివిస్టులు ఎవరైనా అవ్వచ్చు. సోషల్ మీడియాలో కించపరిచి క్యారెక్టర్ అసాసినేషన్ ఇలాంటివి ఏమైనా పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నటువంటి ఒక సిగ్నల్ వెళ్ళేటప్పుడు ఒక భయాన్ని కలిగించింది ప్రభుత్వం. అది కంట్రోల్ మెకానిజం. అది ఏది చేయొద్దంటే అట్లా, అది చేస్తే మరి ఇవన్నీ ఎట్లా చేశారు అంటే ఇదంతా వితండవాదం అంటాం దాన్ని. అవును, కరెక్టే. ఇప్పుడు శివశంకర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు భయం కలుగుతుంది అందరికీ, జనసేనకైనా, బీజేపీకైనా, తెలుగుదేశం. అఫ్కోర్స్ మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఏం చేయదు అని అనుకోవడానికి లేదు. ఈ ప్రభుత్వం అందరికీ ఒకే రకంగా ఒకే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే భయాన్ని కలిగించారు. బట్ ఇది ఏ మేరకు మరి ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక పార్టీకి సంబంధించినది కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది. అటువంటి కాన్సెప్ట్ గతంలో లేదు. ప్రభుత్వం అంటే పార్టీకి సంబంధించింది అన్నట్టు వ్యవహరించారు వీళ్ళ తీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది. ఈ ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. ఇలాంటి ఏవైనా సరే నాన్సెన్స్ థింగ్స్ ఏవైనా సరే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇది మంచి, ఎవరైనా ఖండించాలి, ఏ పార్టీ వాళ్ళైనా ఖండించాలి, ఈ మార్పుకి స్వాగతం పలకాలి.
అంతేగాని విమర్శలు ప్రతిదానికి విమర్శ చేయడమే ప్రతిపక్ష పాత్ర కాదు. ఓ మంచి పని చేసేటప్పుడు ఒక సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి చర్యలకి ఉపక్రమించేటప్పుడు అన్ని పార్టీలు ముక్త కంఠంతో స్వాగతించాలి, అభినందించాలి. ఆ రకమైనటువంటి సంస్కారం రాజకీయ పార్టీలో ఉండాలి. అవును. ఇప్పుడు ఇందాక శివరామరెడ్డి గారు ఒక మాట అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా తిట్టారు. మరి వారి తిట్ల యొక్క అర్థం ఏంటి, వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని శివరామరెడ్డి గారు ఇందాక మాట్లాడారు. సో ఆ మాటలకి మీరేం చెప్తారు సమాధానం? ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను నా ఇనీషియల్ రిమార్క్స్లో, ఆ భాషకి తెరలేపింది దానికి పేటెంట్ ఎవరంటే వైసీపీయే. ఓకే ఇక వాళ్ళు ఈ మాట అనడానికి అర్హత లేదండి. ఓకే అక్కడ వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా సరే సోషల్ యాక్టివిస్టులు కానీ లేదు అక్కడ ఎనలిస్ట్ కృష్ణరాజు గారు కానీ మాట్లాడడానికి అర్హత ఉంటుంది, కానీ వైసీపీ వాళ్ళు ఆ విషయం మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి. సో వాళ్ళు అడిగినా మీరు ఆ విషయం మీద మీరు సమాధానం చెప్పరు, వైసీపీలు అడిగితే అనవసరం. మేము వర్క్ ఇప్పుడు యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మా యాక్షన్సే సమాధానం చెప్తాయి, అంతేగాని మాటలకి లొల్లికి మేము ప్రాధాన్యత ఇవ్వం. యాక్షన్స్ చెప్తుంది, ప్రజలు హర్షిస్తున్నారు. మధ్యలో వీళ్ళకి ఏంటంటే మంట నాకు అర్థం కావట్లేదు, కడుపు మంట. అరే మారుస్తున్నాం కదా సోషల్ మీడియాని, కదా ఒక డిసిప్లిన్ లో పెట్టాలని ఒక ఆలోచనలోకి వచ్చాం. యువత తప్పుదారి పడుతుంది. ఇందాక దీపక్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు. ఏదైనా రాష్ట్రం గురించి కానీ మంచి విషయాలు కానీ మనం సోషల్ మీడియాలో మాట్లాడితే పెద్ద చూడటం లేదు. ఎవరైనా బండ బూతులు తిట్టామనుకోండి విపరీతంగా వెళ్తున్నాయి అని అంటే దిస్ ఈజ్ సోషల్ ట్రెండ్, వెరీ బ్యాడ్ ట్రెండ్ లో వెళ్తుంది. వాటన్నిటిని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుంది. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో కృష్ణరాజు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణరాజు గారు నమస్తే సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పటి వరకు మన చర్చలో ముగ్గురు మన చర్చలో 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కాబట్టి, నాయకులుగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు కాబట్టి సో వారి పార్టీ విధానాలు వారు చెప్తారు. ఇప్పుడు మీరు ఒక ఎనలిస్ట్